షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. గాదగోని రవి, ఎంసీపీయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఎంసీపీయు తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుండి ధన్యవాదాలు. అలాగే ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం వరంగల్ జిల్లా పోరాటాల ముద్దుబిడ్డ, చట్టసభలకు వన్నె తెచ్చినటువంటి మాజీ శాసనసభ్యులు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారి యొక్క శత జయంతి వార్షికోత్సవాల కార్యక్రమం ప్రారంభమైంది. మే 12వ తేదీన వారి స్మారకార్థం మత్సాపూర్ వద్ద నిర్మించినటువంటి స్తూప పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభతోటి ఈ యొక్క శత జయంతి వార్షికోత్సవ సభ దిగ్విజయంగా జరగడం అనేది జరిగింది. ఈ సభ విజయవంతానికి స్తూప పునర్నిర్మాణ పనులకు సహకరించినటువంటి దాతలకు అందరికీ కూడా ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము ఆ సభకు ఆహ్వానించగానే విచ్చేసినటువంటి అన్ని కమ్యూనిస్ట్ పార్టీల, వామపక్ష పార్టీల, సామాజిక సంఘాల నాయకులకు, కవులకు, కళాకారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకొని మండు టెండల్లో సైతం కష్టపడి ఆ కార్యక్రమం విజయవంతం చేయడంలో కృషి చేసినటువంటి ఉమ్మడి జిల్లా పార్టీ నాయకత్వానికి, అదేవిధంగా ప్రజలందరికీ, కార్యకర్తలందరికీ, సభను విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతాం. ఓంకార్ గారు అంటే మన ప్రెస్ క్లబ్కు ఎదురుగానే ఉంది. ఐగ్రవచారి గారికి సంబంధించినటువంటి భూమి కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మాణం చేశారు. ఈరోజు ఆ కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం కావడానికి అసెంబ్లీలో కొట్లాడి ఆ భూమి ప్రభుత్వ పరం కావడానికి విశేషమైనటువంటి కృషి చేసింది కామ్రేడ్ ఓంకార్ గారు. ఆయన కృషి ఫలితంగా కక్షగట్టి ఐగ్రవచారి ఆనాడు ప్రభుత్వంలో ఉండి కామ్రేడ్ ఓంకార్ గారిని భౌతికంగా లేకుండా చేయడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు, హత్యా ప్రయత్నం అంటూ లేదు. అయినా ఆ భూమి ప్రజల పరం కావాలని చెప్పి పోరాటం చేసి ప్రభుత్వానికి స్వాధీనం చేయడం అనేది జరిగింది. దానితో పాటు ఈ వరంగల్ జిల్లాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ తర్వాత పేద ప్రజలకు భూములు కావాలి, భూమి లేనటువంటి వాళ్ళందరికీ భూములు పంచాలని చెప్పి 1,67,000 ఎకరాల ప్రభుత్వ భూములను, పంచరాయి భూములను, చెరుశిఖం భూములను, గెట్టు నంబరు భూములను, వివిధ రకాల ఉండబడినటువంటి భూములన్నిటి మీద కూడా పోరాటాలు చేసి ప్రజలకు స్వాధీనపరిచి పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర ఓంకార్ గారు. అది చూసినటువంటి నర్సంపేట నియోజకవర్గ ప్రజలు 72లో ఆయనను అసెంబ్లీకి ఎంపిక చేసి పంపారు. ఒక నర్సంపేట ప్రజలు ఓటేసి అసెంబ్లీకి పంపిస్తే కామ్రేడ్ ఓంకార్ గారు మొత్తం యావత్తు తెలుగు రాష్ట్రం యొక్క, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సమస్యలు తీసుకొని అసెంబ్లీలో అన్ని సామాజిక వర్గాల యొక్క సమస్యలను లేవనెత్తి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి పోరాటం చేసినటువంటి చరిత్ర. అసెంబ్లీలో ఆ సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజలందరినీ సమీకరించి ఇటు వరంగల్, హైదరాబాదు కేంద్రంగా ప్రజా ఉద్యమాలు చేసి సాధించి పెట్టినటువంటి చరిత్ర ఓంకార్ గారు. కాబట్టిగానే ఓంకార్ గారిని అసెంబ్లీ టైగర్ అని ప్రజలు నామకరణం చేసుకున్నారు. ఆయన మీద అనేక హత్యా ప్రయత్నాలు జరిగినటువంటి క్రమంలో ప్రతి హత్యా ప్రయత్నంలో ఆయన బతికి బట్టగట్టడంతో మృత్యుంజయుడు ఓంకార్ అని చెప్పి ప్రజలు పిలుచుకున్నారు. అలాంటి ఘనమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర ఉంది, భూ పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉంది. అదేవిధంగా చట్టసభలకు వన్నె తెచ్చే పద్ధతిగా ప్రజాప్రతినిధులు ఎలా జీవించాలో, ఎలా మసులుకోవాలో ఆ అన్ని విషయాల్లో అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి ఓంకార్ గారి యొక్క శత జయంతిని మేము ఈ మే 12 నుంచి 2026 మే 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన బ్రతికి ఉన్నప్పుడు తీసుకున్న ప్రతి ప్రజా సమస్యను, ప్రతి ఉద్యమ సమస్యను, అలాగే సామాజిక సమస్యను, ఆదివాసుల యొక్క ఆత్మగౌరవ సమస్యను, అట్లాగనే బీసీల యొక్క ఆత్మగౌరవ సమస్యను, ఎస్సీల యొక్క ఆత్మగౌరవ సమస్యను, దానితో పాటు ఈ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల నిర్మాణానికి ఆయన చేసి ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.